నటికుమార్ గారు ఈ మధ్య ఇష్యూలన్నీ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ప్రస్తావనకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించి మీరు వినుంటారు కదా. విన్నాను. ఆ మాటల వెనక అర్థం ఏముంటుంది అంటారు? మీకు ఏం అర్థమవుతుంది యాజ్ ఎ ఇండస్ట్రీ మనిషిగా? ఎన్టీఆర్ ప్రపంచమే అర్థమైంది. ఇండస్ట్రీ మనిషిగా ఫస్ట్ ఇండస్ట్రీ మనిషిగా కాకుండా ఫస్ట్ నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఒక బిడ్డడు ప్రాణంతో కొన ఊపిరితో కొట్లాడుకుంటున్నాడు. అవును. మనం సెలబ్రిటీ అయినా, గొప్ప వాళ్ళమైనా, సినిమా వాళ్ళమైనా మానవత్వంతో మనం వ్యవహరించవలసిన విషయం ఉంది. దాంట్లో అది మర్చిపోకూడదు. మనకి ఈరోజు కోట్లు రావచ్చు, ఈరోజు బంగారు గనులు రావచ్చు, ఈరోజు మన 3 తరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఆ సినిమా ఇండస్ట్రీలో మనం బంగారు గనుల్లో ఉండొచ్చు. మనకు ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఒకరు చనిపోతే మనం స్పందించవా? ఒక్క రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా అంటే అభిమానిని మనం ఎంత దాకా చూస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆవేదన రేవంత్ రెడ్డి గారి దాంట్లో కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ అంటే దేవాలయం. మనం ఈరోజు టోటల్గా చట్టాలు చేసుకునేది, చట్ట సవరణ చేసేది, అమెండ్మెంట్ చేసేది. ఈరోజు రాజ్యాంగం మన చట్టం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, అసెంబ్లీ మన తెలంగాణ అవ్వచ్చు, చట్టం చేసేదే మన దేవాలయం లాంటి. దాంట్లోనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన.